చంద్రబాబు పొత్తుల పేరిట ఓసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి విమర్శించారు. టీడీపీలో ఎప్పుడు ఎవరు ఉంటారో బాబుకే తెలియదని ఎద్దేవా చేశారు. గతంలో బీజేపీని ప్రధాని మోదీని విమర్శించిన బాబు ఇప్పుడు మళ్లీ అదే పార్టీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు కుటిల రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఊసరవెల్లి రాజకీయాలు చూస్తున్నాం మనం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఏ పార్టీలో ఎప్పుడు ఎవరు ఉంటారో వాళ్ళకి అర్థం కాదు. మరి ఇదే 2014 ఎన్నికల్లో ఆ రోజు బీజేపీతో అలయన్స్ పెట్టుకొని పోటీ చేశాడు, అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ 2019 ఎన్నికలు వచ్చేపాటికల్లా మోడీ దుర్మార్గుడు, అట్టాటోడు ఇట్టాటోడు అని చెప్పి అతనే ఇది చేస్తున్నాడు. అవన్నీ వైరల్ అవుతున్నాయి, అందరికీ తెలుస్తాయి. మరి అటువంటి మళ్ళీ అట్లే ఉండకుండా కాంగ్రెస్తో దోచి కట్టి చేశాడు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఎన్నికలు రాబోతుంటే ఇప్పుడు 3 రోజులు అయింది, ఢిల్లీలో కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్.